కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు తమవిగా చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించిన ఎన్ రామచంద్రరావు ఆలూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలకు ఉజ్వల గ్యాస్, ముద్రా లోన్, సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాలను మోదీ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ₹1,00,00,000 వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు. నారీ శక్తితోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ పథకంలో ఉజ్వల గ్యాస్ కింద ఇచ్చేది మోడీ గారు ఉజ్వల ఇస్తున్నాం అందరు గ్యాస్ అని చెప్పి చేతులు లేపారు కదా. అందువల్ల సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లలు పుడితే బేటీ బచావో బేటీ పడావో కింద బ్యాంకులో మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మేజర్ అయ్యే వరకు ₹1,50,000 మీ పిల్లలకు వచ్చే ఆడపిల్లకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చినటువంటి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియాలో ఒక 10 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా మహిళలకు మాత్రమే. మీరు ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకుంటే కోలాటరల్ సెక్యూరిటీ అనే షూరిటీ లేకుండా బ్యాంక్ నుంచి అంత పైసలు ఆ రుణాన్ని మీకు ఇచ్చి దాంట్లో వడ్డీ తక్కువ ఉంటుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.